మా బావగారితో స్వర్ణగిరి పోవడం జరుగుతుంది. ఈరోజు శుక్రవారము ఉదయము మా స్వగృహము అహల్యానగర్ గోర్నపల్లి గ్రామం మండలం హుజరాబాద్ నుండి ఈరోజు నాగిరెడ్డిపల్లి మరియు స్వర్ణగిరి మరియు యాదాద్రి ఈ యొక్క దేవతామూర్తులైనటువంటి లక్ష్మీ నరసింహస్వామిని మరియు ఆ బంగారు శివలింగంను అలాగే స్వర్ణగిరిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కోసము ఈరోజు మా యొక్క 3 కుటుంబాలు ఈరోజు బయలుదేరడం జరుగుతున్నది. కావున భగవంతుని ఆశీర్వాదంతో ఈరోజు మా యొక్క ప్రయాణము సుఖవంతంగా జరగాలని చెప్పి ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము యాదగిరి గుట్టకు రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ పార్కింగ్ ఏరియాలో దిగడం జరిగింది. ఇప్పుడు టిఫిన్ చేసి పైకి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మా యొక్క బృందం అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా లేట్ అవుతుందని మా బావగారు టిఫిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగా చాలా మంది ఇలా శుక్రవారం కాబట్టి చాలా మంది ఉంటారనే ఉద్దేశంతో మా మామగారు, మా అత్తగారు అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్, మా సంధ్య గారు, మా డాడీ గారు, మా మామగారు, మా బాబాయ్ గారు, మా బాలు డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ కన్సల్టేషన్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కన్సల్టేషన్ కావండి. టిఫిన్ చేసి అనంతరం శ్రీవారి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి బయలుదేరడం జరుగుతుంది. ఆరిపోతుంది. పార్కింగ్ ఏరియా నుంచి గుట్టపైకి ఫ్రీ బస్సులో వెళ్ళడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని బయటికి రావడం జరిగింది. ఎందుకంటే లోపల ఫోన్ అలా ఉండదు కాబట్టి మేము ఫోన్ తీసుకెళ్ళలేదు. ఇక్కడ చూడండి, ఈ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. మనకు గుడి వాళ్ళు ఏం చేస్తారంటే వాన పడుతుందో అని ఉద్దేశం కొద్దీ, ఎండకు తట్టుకుంటారో లేదో ఉద్దేశం కొద్దీ మనకు ఈ విధంగా చూసే విధంగా కనిపించే విధంగా ఈ యొక్క షెడ్డును నిర్మించడం జరిగింది. మరియు ప్రజలు మేము పోయినప్పుడైతే శుక్రవారం రోజున కాబట్టి చాలామంది ప్రజలు ఉన్నారు. ఎందుకంటే స్కూల్ కూడా స్టార్ట్ అయింది. మళ్ళా పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ వస్తారో రారో. మాకు కూడా పనులు వర్షాకాలం బాగా స్టార్ట్ అయింది. మరి వ్యవసాయ పనులు కూడా బాగా ఉంటాయన్న ఉద్దేశం కొద్దీ ప్రజలు భారీ ఎత్తున రావడం జరిగింది. మాకు సమయం 3 గంటల నుంచి 4 గంటల సమయం దర్శనానికి పట్టింది. ఈ యొక్క షాపులో మేము షాపింగ్ చేశాము. మా సాయికి ఒక బొమ్మను కొనిచ్చాము. పదండి అంటున్నారు మా నాన్నగారు. ఎందుకంటే ఇక్కడనే సమయం చాలా ఎక్కువ పట్టింది. ఇంకా 2 దర్శనాలు చేసుకోవాలి. నాగిరెడ్డిపల్లె, స్వర్ణగిరికి పోవాలి. ఇక్కడనే 2 నుంచి 3 గంటల సమయం పట్టింది. చాలామంది వచ్చారు. మనకి ఇంకా సమయం కూడా చాలా తక్కువ ఉంది అనే ఉద్దేశం కొద్దీ మా నాన్నగారు అంటున్నారు.